మీకు సంసార్ 70 సినిమాలు ఉంటుండగా ఆ 70 సినిమాలని చిన్న సినిమాలను పెద్ద సినిమాలను ఆ ఆర్డర్లో కాకుండా ఇది ఆల్ ఆఫ్ ది సడన్ సినిమా చూడటానికి కారణం ఏమిటి? మీకు సెంట్రల్ నుంచి ఫోన్ వచ్చిందా, స్టేట్ నుంచి ఫోన్ వచ్చిందా, లేకపోతే ఇంకేమైనా ఇన్ఫ్లుయెన్స్ వచ్చిందా, ఏమొచ్చింది? నేను సెన్సార్ ఆఫీసర్ గారిని చాలా సూటుగా అడుగుతున్నా, అసలు సెన్సార్ చూసి ఇస్తారా, చూడకుండా కూడా ఇస్తున్నారా సర్టిఫికెట్? సెన్సార్ అనేది ఇండివిజువల్ బాడీకి కాకపోతే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్న ఆ గైడ్లైన్స్ ప్రకారం మనం చేయాల్సిన బాధ్యత ఉంది. అవన్నీ కూడా మీరు ఈరోజు పట్టించుకోకుండా చిన్న సినిమాలను ఇబ్బంది పెట్టి ఈరోజు మొత్తం అందరినీ కూడా తొంగలో తొక్కి ఈ సినిమా చేయడానికి కారణాలు 2 ఉంటాయి. ఏపీ గవర్నమెంట్ మీకు డైరెక్ట్గా ఫోన్ చేసి ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించవచ్చు, వాళ్ళ మాట విని మీరు సెన్సార్ చేయొచ్చు. లేదా సెంట్రల్ గవర్నమెంట్లో మీకు అనురాగ్ సింగ్ ఠాగూర్ గారు డైరెక్ట్గా ఫోన్ చేసి మీ సినిమా చూడమని చెప్పి డైరెక్ట్గా మీ సర్టిఫికేట్ ఇచ్చేయండి అని చెప్పండొచ్చు. మీ గైడ్లైన్స్ అన్ని పక్కన పెట్టి సర్టిఫికేట్ ఇష్యూ చేయడం అనేది ఇది కరెక్టా? దీని మీద మీరు ఏదైతే సెన్సార్ గైడ్లైన్స్ని తప్పారో దాని మీద మేము న్యాయ పోరాటం చేస్తాం. తప్పకుండా మా మనోభావాలు దెబ్బతినే విధంగా, మా ఎలక్షన్స్లో మమ్మల్ని కించపరిచే విధంగా, మా నాయకుడిని కించపరిచే విధంగా, ఆ హీరోని కించపరిచే విధంగా, ప్రతిపక్షానికి కించపరిచే విధంగా ఉన్న ప్రతి సన్నివేశాన్ని వైసీపీకి అనుకూలంగా మీరు సెన్సార్ చేశారని ఒప్పుకోక తప్పదు. వైసీపీకి అనుకూలంగా వ్యవహరించారు. దీంట్లో ఒక వ్యక్తి పేర్లు అవసరం లేదు, ఒక సినిమా వ్యక్తి 2 నెలల నుంచి తిరుగుతున్నాడు మీకు సెన్సార్కి పెట్టి. అప్లికేషన్ అందరూ సెన్సార్కి అప్లికేషన్ ఒకటే డబ్బులు కట్టాలి, ఒకటేలాగా సెన్సార్ నిర్మాతే. చిన్న సినిమా పెద్ద సినిమా ఉండదు ఇక్కడ. సెన్సార్ సినిమా చూడాలి, సర్టిఫికేట్. 2 నెలల నుంచి మీ కాలు చుట్టూ తిరుగుతుంటే ఇప్పటికి సెన్సార్ చూడలే. ఒక వ్యక్తి 2 నెలల నుంచి సెన్సార్ తిరిగితే నిన్న ఒక సినిమా సెన్సార్ చేశారు. అంటే ఏంటి ఇది? మీరు వచ్చిన వాళ్ళు అందరూ తిరుగుతుంటే అసలు లోనకి ఎంట్రన్స్ అవ్వనివ్వట్లే. మీకు ఇష్టమైతే సెన్సార్కి ఎవరైనా ఫోన్ చేస్తే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకొని మీరు సెన్సార్ చేస్తున్నారు. అంటే ఆర్డర్లో లేదు. సెన్సార్ అప్లికేషన్ ఎప్పుడు వచ్చినా ఈరోజు వచ్చిన అప్లికేషన్ని ఈరోజే సినిమా చూసే రైట్ మీకు ఎవరిచ్చారు? బిఫోర్ అప్లికేషన్స్ ఏమవుతున్నాయి అంటే ఇక్కడ ఆల్రెడీ మీకు కర్ణాటకలో సీఈఓ మీద ఆరోపణలు వచ్చాయి, బొంబాయి సీఈఓ మీద ఆరోపణలు వచ్చాయి, ఆల్రెడీ అరెస్ట్ అవ్వడం జరిగింది, ఏసీబీ దాడులు జరగడం జరిగింది. ఇక్కడ ఏ ఇన్ఫ్లుయెన్స్తో మీరు చేస్తున్నారు? ఇమ్మీడియట్లీ ఆపరేషన్ సస్పెండ్ చేయాలి, ఎంక్వైరీ కంటెస్ట్ చేయాలి. ఏ రైట్లో సినిమాలు చేశారు, ఏ రైట్లో పాత సినిమా మొత్తం టోటల్గా బిఫోర్ అప్లికేషన్స్ ఆపేసి యాత్ర 2 సినిమా సెన్సార్ చేయడానికి కారణాలు ఏంటి? అందరినీ కూడా మొత్తం టోటల్గా రాని ఆఫీస్కి ఎవరిని రానివ్వకుండా, ఆఫీస్కి అసలు వితౌట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా, ఆ అప్లికేషన్స్ ఆర్డర్లో చూడకుండా సినిమా చేయడానికి ఆఫీసర్కి ఏం రైట్ ఉంది? కనుక ఆమె మీద ఇమ్మీడియట్లీ ఎంక్వైరీ కంటెస్ట్ చేసి ఆమెను ఇమ్మీడియట్లీ సస్పెండ్ చేసి ఈ సర్టిఫికేట్ని ఇమ్మీడియట్లీ సెంట్రల్ బోర్డ్ సెన్సార్ చైర్పర్సన్ ఆపాలి, చైర్మన్ గారు సెన్సార్ ఆపాలి, ఎట్టి పరిస్థితుల్లో సెన్సార్ ఆపాలి. మేము ఎందుకంటే సెన్సార్ ఆపమని కూడా మళ్ళీ 23 దగ్గరకు లెటర్ రాసాం. ఈ సెన్సార్ అయిపోయింది, ఈ సెన్సార్ సర్టిఫికేట్ని ఆపండి. ఎందుకంటే ఆల్రెడీ ఇష్యూస్ జరిగాయి, ఆల్రెడీ మా మీద మనోభావాలు దెబ్బతిన్నట్టు ఆ ట్రైలర్లో ఉంది. కనుక సెన్సార్ చూడకుండా, సినిమా చూడకుండా కరెక్ట్గా సెన్సార్ చేశారు. ఇది మేము కరెక్ట్గా చెప్తున్నాం. ఎలక్షన్స్కి ఒక పార్టీకి ప్రయోజనం కలిగే విధంగా సపోర్ట్ చేస్తున్నారు. రాజకీయ పార్టీలు అన్నాక ఆ రాజకీయ పార్టీలకి ఒక్కొక్కటి ఒక్కొక్క విధానం ఉంటుంది. ఆ విధానంలో ప్రతిపక్ష పార్టీ ఒక విధంగా చెప్పుకుంటుంది, అధికార పక్షం ఒక విధానంగా చెప్పుకుంటుంది. చెప్పుకోవడంలో, సినిమాలు తీయడంలో మేము తప్పని చెప్పట్లా. సినిమా తీయండి, మీరు ఏమైనా చేయండి. సోషల్ మీడియాలో మీరు ఒక వ్యక్తిని మన సీఎం గారిని తిట్టారని, లేకపోతే సీఎం గారిని అనరాని మాట అన్నారని మరి కేసులు పెడుతున్న సిఐడి వాళ్ళ మాటలేంటి, పోలీసు వాళ్ళ మాటలేంటి? ఎందుకు పెడుతున్నారు? మీరు అసభ్యకరంగా మాట్లాడారని, మీరు సీఎం గారిని కించపరిచారని, మీరు లేకపోతే గవర్నమెంట్ని కించపరిచారని, మీరు సోషల్ మీడియాలో మాట్లాడారని, మీరు ప్రెస్ మీట్లో పెట్టి మీరు పలానా వ్యక్తిని మాట్లాడుతున్నారని కేసులు పెడుతున్నారే. మీరు ఒక సినిమా అంటూ సినిమా 2 గంటల సినిమా తీసి అడ్డమాన తిట్లో అసభ్యకరంగా మా నాయకులు తిడుతూ ఉంటే మరి ఏమనాలి? దానికి సెన్సార్ సర్టిఫికేట్ ఇస్తూ ఉంటే, సెన్సార్ సర్టిఫికేట్ అంటే ఇండివిజువల్ బాడీ, ఆ సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వడం అనేది ఎంత దాకా కరెక్ట్? అంటే తిట్టమని మీరు ప్రోత్సహిస్తున్నారా? అంటే ఇలాంటి మనుషులు పెట్టి తిట్టమని ప్రోత్సహిస్తూ ప్రతిపక్షాన్ని అనగదొక్కడానికి మీరు సపోర్ట్ చేస్తున్నారా వైసీపీకి అని అడుగుతున్నా. ఈ ఆఫీసర్ని ఇమ్మీడియట్లీ సస్పెండ్ చేయాలి,
ఎంక్వైరీ కండక్ట్ చేయాలి, సెన్సార్ సర్టిఫికేట్ ఆపాలి. ఒకవేళ మేము ఆల్రెడీ మండే దాకా చూస్తాం. మండే దాకా కాకపోతే న్యాయ పోరాటం చేయడానికి మేము సిద్ధంగానే ఉన్నాం. న్యాయ పోరాటం చేస్తాం. ఎందుకంటే ప్రతిపక్షాన్ని అణగదొక్కే పని ఏ పనైనా సరే న్యాయాన్ని ఆశ్రయిస్తాం. చట్టం ఏం చెప్తే, చట్టం న్యాయం ఏం చెప్తే అది వినడానికి మేము సిద్ధంగానే ఉన్నాం. కాకపోతే ఏంటంటే యాత్ర 2లో మేము క్లియర్ కట్గా చెప్పాం, మీరు వితౌట్ ఇంటిమేషన్ డేట్ 8వ తారీఖు ఎలాగేశారు, వితౌట్ పర్మిషన్ మీరు ఎలాగిచ్చారు, పర్మిషన్ ఎలాగిచ్చారు 8వ తారీఖున సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇవన్నీ కూడా సెన్సార్ ఆఫీసర్ ప్రోద్బలంతోనే, సెన్సార్ ఆఫీసర్ ఆదేశాలతోనే, ఆమె ఇన్ఫ్లుయెన్స్తోనే జరిగింది. ఇది వాస్తవం. ఇవన్నీ కూడా నేను ఒక్కటే చెప్తున్నా, నేను మాట్లాడిన తప్పు అయితే నా మీద పర్మిషన్ వేసుకోమనండి.